Varunda House of Weavers, second branch, September 24th na grand opening. 5,000 rupees shopping by 30% extra free shopping. Varunda House of Weavers, Kottapeta, Hyderabad. కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వానికి సోయుందా అని నిలదీశారు కవిత. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును అడ్డుకునేందుకు రాష్ట్ర పోరాటం చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్. నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. ఒకవేళ ఆల్మట్టి గనక 5 మీటర్లు హైట్ పెంచుకొని 100 టీఎంసీలు కనుక వాళ్ళు నిలవ ఉంచుకుంటే నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకునుడు తప్ప ఇంకో దానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. అయితే బీభత్సంగా వర్షాలు పడితే తప్పితే వరద రానటువంటి పరిస్థితి మనకి ఇప్పటికే ఉన్నది. అటువంటిది ఇంకొక 5 మీటర్లు పెంచితే 100 టీఎంసీలు నిలవ ఉంచితే కృష్ణా నది అనేటటువంటిది కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయం గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరికి అర్థం అవుతుందా అర్థం అయితలేదా అనేటటువంటి మీమాంసలో బాధలో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఉన్నారు. ఇవాళ ఆల్మట్టి డ్యాం పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయపరంగా రావాల్సిన వాటాకి మేము ఏ రాష్ట్రంలో కొట్లాడతాం. మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది. మా హయాంలో న్యాయం జరుగుతుంది ఇప్పుడు.